జర్నలిస్ట్ సతీష్ రిపోర్ట్. కన్నీరు పెడుతున్న పాలేరు రైతు. కేంద్రాలున్న దక్కని భరోసా. తిరుమలాయపాలెం మే 3. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం మండలం వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నల కష్టాన్ని నీటిలో కలిపేస్తున్నాయి. నెలల తరబడి శ్రమించి పండించిన వరి, మొక్కజొన్న పంటలు ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు కాక కల్లాల వద్దే తడిసి ముద్దవుతున్నాయి. పేరుకి కేంద్రాలు, కానీ అన్నీ ఆటంకాలే. ధాన్యం సిద్ధంగా ఉంచిన కొనుగోళ్లలో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం రైతుల ఆవేదనగా మారింది. మరోవైపు అకాల వర్షాలు కురుస్తుండటంతో కల్లాల్లో ఉన్న ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోతోంది. కొన్ని చోట్ల ధాన్యానికి మొలకలు వస్తుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రాత్రంతా కాపలాగా అన్నదాత. తడిచిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి పరదాలు కప్పి రాత్రంతా కల్లాల వద్దే జాగారం చేస్తున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాం. పంట చేతికొచ్చేసరికి కొనేవారు లేరు. వర్షం వస్తే మా కష్టమంతా నీళ్లలో పోతుంది. మమ్మల్ని ఆదుకునేవారు ప్రభుత్వానికి రైతుల కేవలం ప్రకటనలే కాదు, క్షేత్రస్థాయిలో చర్యలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం అందరూ. ఇంటిలో ఇప్పటికే 8 లక్షలు అప్పైంది ఇంకా మరి మాకు దారుణమైంది. మాకు 200 కింట అయితే ఏం చేయాలో తడిసినే పట్టాలు లేవు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రైతుల ఇబ్బందులు. ఇక్కడ భారీ వర్షం వస్తుంది. ఇక్కడ మొత్తం ఇప్పటికి కూడా ఫుల్ వర్షం వస్తుంది. వెళ్ళిపోయింది చూసుకుంటా. అసలు ఆయన కూడా రాలేదు. మాకు న్యాయం చేయాలా? ఏం భయమా?